రేషన్ బియ్యం మాయమైన కేసులో మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధ విచారణ ముగిసింది. బందర్ తాలూకా పిఎస్లో విచారణ జరుగుతూ ఉండగా వైసీపీ శ్రేణులు నిరసనకు దిగారు. అక్కడ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తిని ఎంతసేపు విచారణ చేస్తారని ఆమె తరపు న్యాయవాదులు ప్రశ్నిస్తూ ఉన్నారు. విచారణాధికారి యేసుబాబు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించినట్లుగా మనకి సమాచారం అందుతోంది. అలాగే విచారణ మొత్తాన్ని కూడా వీడియో కెమెరాలో రికార్డ్ చేశారు. మీరు చెప్తారు, మాకు తెలియదు, మాకు కూడా ఇబ్బంది ఉందని బెల్ట్ వేసుకొచ్చారు. హాస్పిటల్ బెల్ట్ వేసుకుని వచ్చారు మేడం గారు. కంగారు మా కంగారు మాకు ఉంటుంది, మీకు ఎందుకు ఉంటుంది? మేడం గారు ముందు మాకు ఉంటుంది కంగారు, మా మనిషి కాబట్టి లేదండి జరుగుతుంది. చూపించండి ఉన్నాం సార్. రేషన్ బియ్యం మాయమైన కేసులో మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధ విచారణ ముగిసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, విచారణ ముగిసింది పేర్ని నాని భార్య జయసుధాది. సో మరోపక్క విచారణ జరుగుతూ ఉండగా నిరసనకు దిగారు వైసీపీ శ్రేణులు. సో ఏంటి, ఏం చెప్పారు విచారణలో, ఎంతసేపు విచారించారు? మనిషి మొత్తం మీద చూసుకుంటే కనుక వైఎస్ఆర్సీపీ నేత కృష్ణా జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధని దాదాపుగా 2.5 గంటల పాటు పోలీసు అధికారులు సుదీర్ఘంగా విచారించారు. ఎంతసేపు విచారిస్తారని చెప్పి కూడా ఆందోళన దిగిన పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు అనారోగ్య సమస్యలతో ఆమె బాధపడుతుంటే ఈ రకంగా ఇబ్బంది పెట్టడం సరైన విధానం కాదని చెప్పి పోలీస్ స్టేషన్ వద్ద వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళన చేసే ప్రయత్నం జరిగిన పరిస్థితి కనిపించింది. మరొకవైపు విచారణలో భాగంగా పలు క్లిష్టమైన ప్రశ్నలు సంధించినట్లు కూడా తెలుస్తా ఉంది. విచారణ మొత్తాన్ని కూడా న్యాయవాదుల సమక్షంలో వీడియో ఫుటేజ్ ని రికార్డ్ చేసినట్టు తెలుస్తా ఉంది. అయితే ప్రధానంగా చూసుకుంటే అసలు ఈ రేషన్ కూడా మీరు ఎప్పుడు తీసుకున్నారు, రేషన్ కూడా తీసుకున్న తర్వాత వీటికి సంబంధించిన లెక్కలు ఎవరు చూస్తారు, ఎప్పుడు ఎన్నో తేదీన మీకు రేషన్ స్టాక్ వస్తుంది, ఎన్నో తేదీన మీ దగ్గర నుంచి డిస్పాచ్ అవుతుంది, డిస్పాచ్ అయిన సమయంలో ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు, లోడ్ అయ్యే సమయంలో ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు, వీటికి సంబంధించిన రికార్డ్స్ అన్ని ఎవరు మెయింటైన్ చేస్తున్నారు, ఎవరి వద్ద ఉన్నాయి, వీటికి సంబంధించిన ఆధారాలు, బిల్స్, డేటా ఇవ్వాలని చెప్పి కూడా కోరినట్లు తెలుస్తా ఉంది. దాంతో పాటుగా తాము విచారణకు పిలిచిన సమయంలో ఖచ్చితంగా రావాలని చెప్పి మరొక అంశం కూడా చెప్పినట్టు తెలుస్తా ఉంది. అయితే బియ్యానికి సంబంధించి మొదట తగ్గింది, ఆ తర్వాత పెరిగింది. ఇట్లా మొదట 300 మెట్రిక్ టన్నుల పైగా కూడా తగ్గిన తర్వాత దాదాపుగా ఆ తర్వాత క్రమేపీ విచారణ జరుగుతున్న సమయంలో కూడా పెరుగుతూ వచ్చిన పరిస్థితి కనిపించింది. మొదట దాదాపుగా ₹1,00,00,000 పైగా నగదు చెల్లించారు, ఆ తర్వాత ఇంకో ₹1,70,00,000 చెల్లించాలని చెప్పి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో అసలు ఈ బియ్యానికి సంబంధించి ఎంత మేరకు తగ్గింది, అలాగే మీ అంశానికి సంబంధించి మానస తేజ వ్యవహారం ఎప్పటి నుంచి జరుగుతుంది, ఆయన ఏవే విషయాలను చూడటం జరిగింది, అలాగే కాకినాడ పోర్టుకు సంబంధించిన బ్రోకర్ల వద్ద నుంచి కూడా తేజ అకౌంట్ కి డబ్బులు వచ్చినట్టు తెలుస్తా ఉంది. మీకు తెలిసే వచ్చిందా, తెలియకుండా వచ్చిందా, అసలు ఆ డబ్బులు అంత నగదు ఎందుకు ఆయన అకౌంట్ లోకి బదిలీ అవ్వాల్సి వచ్చింది అనే దానికి సంబంధించిన పలు రకాల ప్రశ్నలు అయితే సంధించారు. ఆమె అయితే గుర్తున్న వరకు చెప్పింది, తెలియని వాటికి నాకు తెలియదు, ఐడియా లేదు, ఆ రేషన్ వ్యవహారం సంబంధించి కూడా స్టాక్ వస్తుంది, స్టాక్ డిస్పాచ్ అవుతుంది, అదంతా కూడా డీలర్లే చూసుకుంటారని చెప్పి కూడా కొంత ఇబ్బందికరమైన సమాధానాలు అయితే చెప్పినట్టు తెలుస్తా ఉంది. మరికొన్ని వాటికి ఎవరెవరు హాజరయ్యారు? ఒక పక్క అజ్ఞాతంలో ఉండి ఇప్పటి వరకు సడన్ గా విచారణకి హాజరయ్యారు, ఏం జరుగుతుందో అంతా తెలుసు. సో ఎవరెవరు వచ్చారు విచారణకి? ఒక పక్కన విచారణ జరుగుతూ ఉండగా వీళ్ళు నిరసన వ్యక్తం చేయడం, దాన్ని డిస్టర్బ్ చేయడం, ఈ వాతావరణం అంతా మనకు కనిపిస్తూనే ఉంది స్టేషన్ దగ్గర అంతా. అంటే మోనిషా, అదే మనం ప్రధానంగా చూసుకుంటే దాదాపుగా 1 రోజుల కాలంగా ఆమె కుమారుడు పూర్తి స్థాయిలో కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపించింది. తాజాగా పోలీసులు నోటీసులు ఇవ్వడంతో కూడా నిన్న సాయంకాలం పోలీసులు ఇంటికి నోటీసులు అంటే ఇవ్వడం, ఈ రోజు ఉదయం ప్రత్యక్షం అవటం, వెంటనే నూతన సంవత్సరం నేపథ్యంలో కార్యకర్తలు నేతల్ని కలవటం, ఆ తర్వాత 2 గంటలకు రావాలని చెప్పి పోలీసులు కోరిన నేపథ్యంలో 2:30 సమయంలో ఆమె న్యాయవాదులు కొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలు కలిసి ఆమె పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. అలాగే ఆమె విచారణకు వెళ్తున్న సమయంలో కూడా మేయర్ వాహనంలో కూడా వెళ్ళినట్లు తెలుస్తా ఉంది. మేయర్ వాహనం అంటే ఖచ్చితంగా
పైగా ప్రభుత్వానికి సంబంధించిన వాహనం. ఈ వాహనంలో వెళ్ళటం కూడా కొంత వివాదానికి తావిచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ ఆమె అనారోగ్యంతో బాధపడుతుంది. అందుకే ఇన్ని రోజులు అందుబాటులో లేరు. కావాలనే రాజకీయ దురుద్దేశంతో ఈ రకంగా వేధింపించడం సరైన పద్ధతి కాదని చెప్పి కూడా కొంతమంది ఆమెతో వచ్చిన పార్టీ కార్యకర్తలు చెప్పినట్టు తెలుస్తా ఉంది. పూర్తిగా న్యాయవాది సమక్షంలోనే, పేర్ని నానికి సంబంధించిన న్యాయవాది సమక్షంలోనే 2.5 గంటల పాటు ఎవరైతే ఐఓ ఉన్నారో ఏదో ఆయన పూర్తి స్థాయిలో విచారణ అయితే చేపట్టారు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం కూడా మళ్ళీ ఆమె చెప్పిన సమాధానాన్ని బేస్ చేసుకొని తేజాని అలాగే కోటిరెడ్డి విచారించిన తర్వాత మళ్ళీ జిల్లా జాయింట్ కలెక్టర్, సివిల్ సప్లై అధికారులని మరోసారి వారి దగ్గర డేటా తీసుకొని వచ్చే వారంలో మరోసారి పేర్ని జయసుధని విచారణకు పిలిచే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. మోనిష. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ. చెప్పారు మేడం గారు బాగానే ఉన్నారు, సార్ సమాధానం చెప్తున్నారు. 10 minutes అయిపోతుంది. ఓకేనండి, బాగా ఉన్నారని మీరు చెప్తున్నారు, మాకు తెలియదు. మాకు కూడా ఇబ్బంది ఉందని ఆ బెల్ట్ వేసుకొచ్చారు, హాస్పిటల్ బెల్ట్ వేసుకుని వచ్చారు మేడం గారు. కంగారు కాదు, మా కంగారు మాకు ఉంటుంది, మీకు ఎందుకు ఉంటుంది? మేడం గారి ముందు మాకు ఉంటుంది కంగారు, మా మనిషి కాబట్టి. ఏం లేదండి, జరుగుతుంది. సార్ చూపించండి సార్. ఎవరు మేడం గారు?